మన ఇంటి కోసం ఉపయోగపడే స్మార్ట్ 5 టిప్స్ని ఈరోజు తెలుసుకుందాం. మనం ఇంట్లో వాడే ట్యాబ్లెట్లు ఎక్స్పైర్ డేట్ అయిపోయి డేట్ చూసి పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా వాటిని ఇలా ఓపెన్ చేసి మనం పెంచుకునే మొక్కలు ఏవైనా సరే వాటి మొదట్లో ఇలా మట్టిలో వేసామంటే నీటితో పాటు ఈ ట్యాబ్లెట్లు కరిగి మట్టిలో కలిసి మట్టి సారవంతమై మొక్కలు బాగా పెరుగుతాయి. ఏదైనా స్వీట్ తిన్నాక కొందరిలో పళ్ళు జువ్వుమని లాగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే స్వీట్ తిన్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్తో గోరువెచ్చని నీరు తాగి చూడండి. అస్సలు ఆ బాధ అనేదే ఉండదు, నార్మల్గానే ఉంటుంది. గోధుమ పిండిని ఎక్కువ తెచ్చుకునేటప్పుడు అది పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు బాగా ఉండాలంటే పిండి వేసుకునే డబ్బాలో కొంచెం ఎండుమిర్చిని ఇలా వేసి తర్వాత పిండి వేసుకొని ఉంచుకోండి. ఎండుమిర్చి కారానికి అస్సలు పురుగు అనేది పట్టకుండా బాగా ఉంటుంది. ప్యాకెట్ తెచ్చి ఆయిల్ డబ్బాలో పోసుకున్నాక ఆ ఖాళీ అయిన ప్యాకెట్ని పడేయకుండా ప్యాకెట్ పైన ఇలా పూర్తిగా ఓపెన్ చేసి చపాతీలు చేసుకునేటప్పుడు పిండి కలుపుకుంటాం కదా, అలా మనం కలుపుకునే చపాతీ పిండిని ఇలా ఆయిల్ ప్యాకెట్లో పెట్టి ఫోల్డ్ చేసి ఉంచుకుంటే చపాతీ పిండికి లోపల మిగిలి ఉన్న ఆయిల్ అంతా కూడా బాగా పడుతుంది కనుక చపాతీలు చేసుకునేటప్పుడు సపరేట్గా ఆయిల్ వేసుకోకుండా చేసేసుకోవచ్చు. కొబ్బరికాయ పైపెంకు తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా, అలా కష్టం లేకుండా తీయాలి అంటే తెచ్చుకున్న కొబ్బరికాయని ఒక పొలిథీన్ కవర్లో పెట్టి ఇలా ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ ఉంచి తర్వాత తీసి పగలగొడితే పూర్తిగా కూల్ అవుతుంది కాబట్టి ఆ చల్లదనానికి పైపెంక్ అనేది చాలా సులువుగా వచ్చేస్తుంది. హోప్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు కూడా యూజ్ అవుతాయని షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపటి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.